कनम्बस्य स्वराधीनामदेस्य संजय बैठ देवकीराय नामस्य मुल्ला नामस्य प्रणय नामस्य नागसूर नामस्य हमारे బయట పెట్టుకోండి బయటండి రేచర్ల గోత్రస్య రఘుపతి నామదేస్య మాధవి నామదేస్ మధురత నామదేస్య గణేష్ నామదేస్య అందరికి కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. నా పేరు పవన్ కుమార్, మాది తాళ్ళూరు గ్రామం, భోగోలు మండలం, నెల్లూరు జిల్లా. ఇక్కడ దక్షిణాభిముఖంగా స్వయంభుగా వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. స్వామి గురించి గతంలో ఎవరూ కూడా ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసినట్టు కానీ స్వామిని ఏమన్నా స్వామికి సంబంధించిన విషయాలు కూడా ఎవరికి కూడా ఇక్కడ తెలియవు. స్వామి స్వయముగా వెలిశారని చెప్పేసి మా గ్రామ పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామి చాలా మహిమ గల స్వామి. ఎంతోమంది భక్తులకు ఇక్కడ ఆరోగ్యం కానీ ఆరోగ్య సమస్యలు తీరాయి, అలాగే సంతాన సమస్యలు కూడా తీరాయి. చాలామందికి ఇక్కడ స్వామి ఒక సెంటిమెంట్గా వచ్చి ఎంతోమంది నిత్యం మంగళవారాలు శనివారాల్లో కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ హనుమత్ జయంతి చాలా ఘనంగా మేమందరం గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటాము. స్వామికి ఇక్కడ చాలా మహిమ ఉంది. చాలా ఈ క్షేత్ర మహిమ కూడా మాకు ఈ గ్రామంలో స్వామికి ఆలయంలో క్షేత్ర మహిమ కూడా చాలా ఉందని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా పేరు అమర్శెట్టి అజర్త్ నాయుడు, భోగోళం మండలం తాళ్ళూరు గ్రామంలో ఈరోజు హనుమాన్ జయంతి అనేది చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. దీనికి అందరూ టీచర్స్ కానీ ఊరి నుంచి గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ హనుమాన్ జయంతి అనేది అందరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఈ స్వయంభూ గెలిచిన ఆంజనేయ స్వామి యొక్క మహిమ అనేది చాలా ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కూడా కొంతమంది కూడా ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఏదైనా వచ్చి కోరుకుంటే ఆ కోరిక కూడా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా జరుగుతుంది. దాని ఫలితంగా ఇంకా గుడి కూడా గిరిదాన అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ. నేను విఆర్ హై స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ని. మా మిత్రుడు అమీర్ శెట్టి హజరత్తయ్య గారు, వారి స్వగ్రామము తాళ్ళూరు, మమ్మల్ని హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి ఈ గుడికి ఆహ్వానించడం జరిగింది. హజరత్ నాయుడు మిత్రమండలి మేమందరం కూడా పర్వతిరెడ్డి సుధాకరు టీచర్ అయిన శశి గారు, అలాగే శేషయ్య గారు, అలాగే శివయ్య గారు, మేమందరం కూడా హజరత్ నాయుడు పిలుపు మేరకు హనుమాన్ జయంతి సందర్భంగా భోగోలు మండలంలోని తాళ్ళూరు గ్రామానికి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ దక్షిణాభిముఖంగా వెలిసినటువంటి ఒక స్వయంభూ అనేటువంటి విషయం మాకు తెలిసింది. పోయిన సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా నేను ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం మేము మా మిత్రులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇందు మూలంగా ఏంటంటే ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా మన వారసులకు కూడా మన యొక్క హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా గుడికి సంబంధించి విరాళం అడిగిన వెంటనే నా వంతు విరాళంగా నేను 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇటువంటి ఉత్సవాల్లో మనం పాల్గొనడమే కాకుండా
మన తరాల వాళ్ళంటే మన పిల్లల్ని కూడా మనం ఇక్కడ తీసుకురావడం ద్వారా మనం ఈ యొక్క గుళ్ళ యొక్క వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతాము. ఆ విధంగా ఈరోజు సమాజంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. గుళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. ఇటువంటి కుగ్రామాల్లో ఉండేటువంటి ఈ యొక్క మందిరాలన్నింటినీ కూడా మన చేతనంత సహాయం చేసుకుంటూ మనం వీటిని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మన సంస్కృతిని మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్. దేవభక్తులు ఈ యొక్క భక్తులు ఇక్కడ ఎదురు వాళ్ళు కూడా తినాల్సిన విషయం, ముఖ్యమైన విషయం చెప్తాను. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన యొక్క అభయ ఆంజనేయ స్వామి గుడిని డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గత 100 సంవత్సరముల తర్వాత కూడా ఈ యొక్క శిలా విగ్రహం అనేది ఇక్కడ ప్రతిష్ట చేసేది కానీ ఇక్కడ నిలబెట్టింది కానీ ఎవరికీ కూడా తెలియదు. ఆ తదనంతరం ఎవరిని అడిగినా కూడా చింత చెట్ల కిందనే ఈ స్వామివారు మొట్టమొదటి నుంచి కూడా ఉంటున్నారు. పిల్లలు కూడా ఆ యొక్క స్వామి పైన ఎక్కి ఆ రోజుల్లో ఆడుకునే చిల్ల ఈ యొక్క చింత పేరు ఆటలు ఆడుకుంటూ కూడా ఆ శిల మీద కూడా మచ్చ ఉన్నది. ఆ తరువాత ఈ యొక్క గ్రామం పెద్దలందరూ కూడా కనుక్కొని, అయ్యా మనము ఎన్ని సంవత్సరం నుంచో ఉన్నారు, ఈ స్వామివారు ఈ నీడన ఈ చెట్టు కింద ఉండకూడదని ఒక మనసులో కలిగి ప్రతి ఒక్కరిని కూడా మొట్టమొదటిగా ఒక పెద్ద ఆమె తిరుమల సిట్టి వెంకటస్వామి గారు ఫస్ట్గా, అయ్యా మీరు చేయదలుచుకుంటే ఒక 25,000 ఇస్తానని ఆ నోటుకుండా చెప్పేది. ఆ తర్వాత సిహెచ్ఏ వెంకయ్య అని అతను కూడా ఒక 10,000 ఇస్తాను అని స్టార్ట్ చేయమని చెప్పారు. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల పల్లెలన్నీ కూడా తిరిగి కష్టపడి తాళ్ళూరు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విరాళం ఇవ్వవలసినగా ఇచ్చారు. కావున స్వామివారు గత 2016 25 సంవత్సరం 25 తేదీ 8వ నెల 2016లో ప్రతిష్ట చేయించుకుని ఉన్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము స్వామివారికి అన్నదాన ప్రసాదములు పాలాభిషేకం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము జనము కూడా బాగా క్రిక్కిస్తున్నట్టుగా కూడా వస్తున్నారు. ఊరేగింపులు కానీ ప్రతి సంవత్సరం వస్తూ బాగా జరుపుకుంటున్నారు. కాన ఈ యొక్క ఎన్నవారు ప్రతి ఒక్కరు కూడా పలానా ఊరు భోగుల మండలం తాళ్ళూరు అని కాకుండా ఇంకా డెవలప్ అయ్యడానికి పక్కన శివాలయం కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆ శివాలయం